నా బ్యాంకాక్ ట్రిప్ ముఖ్య కారణం మా అన్నమ్మావా. మా అన్న లేకపోతే అసలు బ్యాంకాక్ ట్రిప్పే నాకు అసలు సాధ్యం కాదు. ఆయన తీసుకొని వెళ్ళాడు కాబట్టి నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. నా లైఫ్లో చాలా బెస్ట్ డేస్ అంటే ఈ బ్యాంకాక్ ట్రిప్ మామ. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. నమస్తే మామ, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావా? బాగానే ఉంటావులే, ఎందుకంటే నువ్వు బాగుంటావు నాకు తెలుసు. కానీ ఇక పార్ట్ 2 వీడియో స్టార్ట్ చేద్దాం మామ. ఇక మనం యాక్చువల్గా అయితే బీచెస్కి వెళ్ళాలంటే కోరల ఐలాండ్కి వెళ్ళాలి మామ. మనం ఉండే పటాయి నుండి హోటల్ నుండి ఫెర్రీ పాయింట్కి అనేది క్యాబ్ బుక్ చేసుకున్నాం మామ. క్యాబ్ బుక్ చేసుకున్నాక మీరు ఫెర్రీ పాయింట్కు రీచ్ అయ్యాక అక్కడ మీకు 3 types ఆఫ్ బోట్స్ కనిపిస్తాయి మామ. ఒకటి చిన్నది పర్సనల్గా వెళ్ళడానికి, ఇంకొకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇంకొకటి కొంచెం దానికంటే ఒక లెవెల్లో ఉండేది. కాకపోతే మీరు మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాం మామ. 20 bars ఉంటుంది మనకు ఒక 1 hour జర్నీ ఉంటుంది. అదే బోట్ ఎక్కేసినాక మనకి ఇష్టం వచ్చిన స్టిల్ దిగవచ్చు మామ. వెళ్తా ఉంటే మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. నేను అయితే మస్తు ఎంజాయ్ చేసిన మామ. ఏదో బిల్లలో టైప్లోగా ఫీల్ అయినా. నువ్వు ఐలాండ్కి అయితే చేరుకున్నావు. ఒక బైక్ అయితే రెంట్ తీసుకో మామ. బైక్ పర్ డే 300 baht ఉంటుంది. మొత్తం ఒక 1 day మొత్తం బీచెస్ అన్ని కవర్ చేయొచ్చు. మేమైతే 2 beaches కవర్ చేసినాం మామ. ఫస్ట్ బీచ్ వచ్చేసి సామియా బీచ్, అయిన తర్వాత టైన్ బీచ్. మేము ఎక్కువసేపు గడిపింది అయితే సామియా బీచ్లోనే. కానీ వెరీ సూపర్ ఉంది మామ, అసలు మామూలు అంటే మామూలు లేదు. బ్లూ వాటరు మొత్తం ఎలా ఉందంటే ఇదే పెద్ద మాల్ తీసుకెళ్ళినట్టుంది మామ. నాకైతే సబ్స్క్రైబర్ అయితే తగిలాడు మామ. నా లాంగ్వేజ్ అర్థమైందో లేదో తెలియదు, కానీ అన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పిన, చేసుకుంటా అన్నాడు. మరి ఎట్లుంటుంది మరి లైగర్ అంత సినిమా? మామూలుగా ఉండదు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం. Good coconut flavor. Thank you. సో వ్లాగ్ అలా బీచ్లో ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ కొన్ని రీల్స్ తీసుకొని ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం మామ. ఐస్ క్రీమ్ ఎలా ఉందంటే రకరకాలుగా ఉందండి మాస్టర్, చెప్పుకోలేని చోట. అది మామ మ్యాటర్. బీచ్లో అయితే కవర్ అయ్యాయి. ఈవినింగ్ వరకు అయితే మనం అయితే బీచ్లో ఎంజాయ్ చేసాము. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇది మామ వ్యూ అయితే, ఈవినింగ్ వ్యూ. అలా బోట్లో వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉంటే ఇక ప్రపంచం మొత్తం ఏదో మైకంలో ఉంటుంది మామ. ఒకసారి అయితే బ్యాంకాక్ వెళ్ళి మామ, వెళ్ళి ట్రై చేయి మామ. ఎందుకు మామ ఎన్ని రోజులు ఇంటికాడ ఉంటారు ప్రశాంతంగా? అట్లా వెళ్ళి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి రా మామ. ఎవరు చెప్తారు మామ నీకు ఇంతకంటే నాలాగా? రూమ్కి అయితే వచ్చేసినాం మామ. రూమ్కి అయితే వచ్చేసి పైకి వచ్చేసినాం అలా కొంతసేపు కూర్చుందామని. ఇక్కడైతే మనకు ఒక చిన్న వ్యాన్ లాంటిది వైన్స్ అన్నీ అమ్ముతారు మామ. మేమైతే వైన్స్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మాకు అలవాట్లేదు కాబట్టి అలా చూడడానికి వచ్చాము పైన. ఇంకా ఆయన డీజే గీజే, అక్కడ లొకేషను, అక్కడ వాతావరణము అన్నీ సూపర్గా ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఒక పబ్కి అయితే వెళ్ళాం మామ. దాన్ని ఏమైతే గుర్తులేదు, కానీ అక్కడ నుండి అయితే వ్యూ చూడు మామ, మామూలుగా ఉండదు అసలు. బయట టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. మొత్తం బ్యాంకాక్ మొత్తం మన కాళ్ళ కింద ఉంది మామ. అందరు చెప్తా ఉంటారు మామ బ్యాంకాక్ వెళ్తే స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయండి అని. మేము స్ట్రీట్ ఫుడ్కి అయితే వెళ్ళాం మామ. వెళ్తే మాత్రం ఇక్కడ ముసళ్ళు, కప్పలు, తేళ్ళు అన్నీ అమ్ముతారు మామ. చూస్తేనే మనకి వస్తుంది. మేమైతే తినలేదు, మీరు వెళ్తే మాత్రం తినకండి మామ. అందుకే ముందే చెప్తున్నా, మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళండి. ఇక్కడ నుండి చకోడీలో, ఒడియాలో, గిడియాలో ఏవో మీకు నచ్చినవి తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళి బాధపడేదానికంటే. బ్యాంకాక్లో ఇది ఒక మాల్ ఫేమస్ మామ. నేమ్ వచ్చేసి ఐకానిజం. మనకి హైదరాబాద్లో ఏం బేలాగనో ఇక్కడ ఐకానిజం మాల్ అని అలాగా. కానీ చాలా అంటే చాలా బాగుంది మామ, చూడ్డానికి డీసెంట్గా. ఇక్కడ ఇంకో స్పెషల్ ఉంది మామ, ఈ బోట్స్.
ఇవి యాక్చువల్గా సిటీ మధ్యలో రివర్స్ ఉంటారు మామ. ఒక 1.5 hour 2 hours మొత్తం తీసుకొస్తారు. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బాగానే ఉంటుంది. మేమైతే వెళ్ళలేదు, ఒక 1 day ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది మామ. ఇది కూడా మా అంటే ఒక 15,000 బాత్స్ ఏమో ఉంటుంది. 15,000 కాదు, 1,500 బాత్స్. గ్రాండ్ లుక్ లో మస్తు ఎంజాయ్ చేయొచ్చు మామ. ఒకసారి ట్రై చేయండి మామ, మేమైతే ట్రై చేయలేదు. ఇది మొత్తానికి డే 2 అయితే అలా కంప్లీట్ అయింది మామ. ఇక అయితే హోటల్కి వెళ్తున్నాం. ఇది చిన్న ఆటో టుక్ అని మాట్లాడుకున్నాం మనమా. ఇక్కడ మనకు ఆటోలు ఎట్లనో అక్కడ టుక్ అని అలాగా. డే 3 వీడియో వచ్చేసి ఇంకో పార్ట్ చేస్తాం మామ. ఆ లోపు నువ్వు ఒక సబ్స్క్రైబ్ కట్టుకో మామ. మనిషికి హెల్ప్ చేసుకోవాలి మామ. నేను మీకోసం ఎంత హెల్ప్ చేశాను బ్యాంకాక్కి వెళ్ళి, మీరు నా కోసం ఒక హెల్ప్ చేయలేరు మామ. సబ్స్క్రైబ్ కొట్టి చేయను మామ. లైఫ్ అంటే జిందగీని అంతేనా మామ, మానవత్వం ఉండాలి మామ మనకు కూడా. చలో మామ, ఇంకో వీడియోతో కలుద్దాం. ఆలోపు సబ్స్క్రైబ్ కొట్టు మామ. థ్యాంక్ యూ, బాయ్.